హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి నైన్త్ లెసన్ కాంతి పరావర్తనం చూద్దామండి. కాంతి కిరణాలండి. కాంతి కిరణాలు రుజు మార్గంలో ప్రయాణిస్తాయండి. అంటే సరళరేఖ మార్గంలో ఎప్పుడు సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తాయండి. కాంతి వస్తువుపై పడినప్పుడు పరావర్తనం చెందుతుంది. అది మన కంటిని చేరినప్పుడు మనం ఆ వస్తువుని చూడగలుగుతామండి. అంటే ఇలా పరావర్తనం చెందడం అంటే రావడం అండి. ఓకేనా. సూర్యకాంతి గోడలపై పడి ప్రతి వస్తువుపై పడి తిరిగి పరావర్తనం చెంది మన కంటిని చేరడం వల్ల ఆ వస్తువును మనం చూడగలుగుతామండి. ఓకేనా. సూర్యకాంతి గోడల పైన పడుతుంది. ఆ కాంతి తిరిగి మన కంటి మీద పడడం వల్ల మనము ప్రతి ఒక్క వస్తువును చూడగలుగుతున్నాం. ఓకేనా అండి. పరావర్తనం చెందడం వల్ల ఒక వస్తువుపై కాంతి పడితే అది పతన కిరణం అండి. వస్తున్న కాంతి పతన కిరణం అండి. తర్వాత అద్దం నుండి బయలుదేరినటువంటి రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటామండి. వస్తున్న కాంతి పతన కిరణం అయితే మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్న కాంతి అనేది పరావర్తనం అండి. పతన కిరణం లంబానికి మధ్య కోణంలో పతన కోణం అంటామండి. ఈ విధంగా వస్తున్నటువంటి కాంతి కిరణం అండి ఇక్కడ నుంచి మనకి లంబ కోణాలుగానే ఏర్పడుతుందండి. ఈ లంబానికి మధ్య చేసే ఈ కోణం ఉంటుంది కదంటే దీన్ని పతన కోణం, లేకపోతే దీన్ని పతన కోణం అని కూడా అంటామండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ పరావర్తనము లంబానికి మధ్య ఉండే కోణాన్ని పరావర్తన కోణం అంటామండి. ఇక్కడ కూడా ఇది పరావర్తనము, ఇక్కడ నుంచి లంబం అండి. ఓకేనా. లంబం అంటే ఎన్ అంటామండి. దీనికి మధ్య చేసే కోణాన్ని పరావర్తన కోణం అంటాము. పతన కిరణం లంబం ఒకటే అయితే పతన కిరణం 0 అవుతుందండి. ఓకేనా. పతన కిరణము మరియు లంబము ఒకటే అయిందనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ ఏంటండి 0 డిగ్రీస్ అండి. ఓకేనా. పెరిస్కోప్ అండి. ఇందులో సమాంతరంగా అద్దాలు అమర్చాలండి. దాగి ఉండి అవతలి వైపు ఉన్న వ్యక్తిని చూడగలమండి. అద్దాలు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చాలండి. ఇట్లా జెడ్ ఆకారంలో ఉంటుందండి. ఇక్కడ ఒక సమతల దర్పణము, ఇక్కడ ఒక సమతల సమాంతర దర్పణం అనేది ఏర్పరచడం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఏర్పరచడం వల్ల ఇక్కడ నుంచి వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మనకు కనిపిస్తుందండి. మనం ఆ వ్యక్తికి కనిపించాల్సిన అవసరం లేదు, కానీ ఆ వ్యక్తి అనేది మనకి పెరిస్కోప్ ద్వారా కనబడతాడు. ఓకేనా అండి. ఎస్. అవతలి వ్యక్తిని చూడగలుగుతాము. పతన కిరణం పరావర్తన కిరణాలు లంబము ఇవి ఒకే తలం పైన ఉంటే మనం ఎదుటున్న మీ స్నేహితుని ప్రతిబింబం అద్దంలో చూడవచ్చండి. ఓకేనా. పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం ఇవన్నీ ఒకే తలం మీద ఉండాలండి. ఒకే తలం మీద ఉంటే మనం ఎదుట ఉన్నటువంటి మీ స్నేహితుని, ఓకేనా, మీ స్నేహితుడు లేదా మన స్నేహితుని ప్రతిబింబంను అద్దంలో మనం చూడవచ్చండి. ఓకేనా. అద్దంలో చూడవచ్చు. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయండి. దీనిని ఏమంటాం? పార్శ్వ విలోమం అంటాము. అద్దం పరిమాణం ఎంతదైనప్పటికీ అండి ప్రతిబింబ పరిమాణంతో పోల్చినప్పుడు అదే వస్తు పరిమాణంతో సమానంగానే ఉంటుందండి. ఓకేనండి. అద్దం పరిమాణము ఎంత ఉన్నప్పటికీ, పెద్ద ఉన్నా చిన్న ఉన్నా కానీ మనం చూసుకుంటే మన ప్రతిబింబం కూడా అదే అంతనే కనిపిస్తుంది కదండి. అంటే సమానంగానే ఉంటుంది అన్నట్టు. ఓకేనా అండి. సమానంగానే ఉంటుంది. ఎస్. నెక్స్ట్ అండి, రెండు అద్దాలను పుస్తకం ఆకారంలో అతికించడానికి సెలోఫిన్ టేప్తో అతికిస్తారండి. ఓకేనా అండి. పుస్తకం ఆకారంలో ఇట్లా మనకు అద్దం కనిపించాలంటే, ఓకేనండి, సెలోఫిన్ టేప్, ఓకేనా అండి, సెలోఫిన్ టేప్ అని దానితో అతికిస్తారండి. కెలిడియోస్కోప్ అండి. ఓకేనా. కెలిడియోస్కోప్ ఇలా ఉంటుందండి, త్రిభుజాకారంలో ఉంటుంది. ఇందులో ఓకేనండి త్రిభుజాకారంలో ఉంటుంది. వాహనాలకు రియర్ వ్యూ మిర్రర్ అనేది ఉంటుందండి. రియర్ వ్యూ మిర్రర్, ఓకేనండి. ఇది కుంభాకార దర్పణం అండి. అంటే ప్రతిబింబం అనేది దూరంగా ఉన్నటువంటి వాహనం అనేది చిన్నదిగా కనబడుతుందండి. ఎక్కడ కనిపిస్తుందండి? రియర్ వ్యూ మిర్రర్లో దాని ప్రతిబింబం, వెహికల్ యొక్క ప్రతిబింబం అనేది చిన్నదిగాను కనబడుతుందండి. వాహనాలకు ఉండేది రియర్ వ్యూ మిర్రర్, అది కుంభాకారం అండి. అది ముందు భాగంలో ఉండే అద్దాలండి. సమతల దర్పణం అండి. అద్దం మన ఇంట్లో వాడుకునే అద్దం అండి. గరిట లోపలి భాగం అనేది పుటకారం అండి. ఈ పుటకారాన్ని దంత వైద్యులు వాడతారండి. వారికి ఆపరేషన్ చేసేటప్పుడు
ఆ, ఈ పుట్టకార దర్పణాలు అనేవి యూజ్ అవుతాయండి. మన ప్రతిబింబం అనేది తలకిందులుగాను ఉంటుందండి. ఓకేనా. పుట్టకారంలో మన ప్రతిబింబం అనేది తలకిందులుగాను ఉంటుంది. ఉబ్బెత్తు భాగం అండి. గరిట పైన ఉబ్బెత్తు భాగం ఉంటుంది కదండి, అది కుంభాకార భాగం. తెరపై పట్టగలిగితే నిజ ప్రతిబింబం అండి. ఒకవేళ పట్టలేకపోతే మిథ్యా ప్రతిబింబం అండి. ఓకేనా. మనం ఈ దర్పణంలో మాత్రమే చూడగలిగేదండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్, సమతలంపై కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందితే క్రమ పరావర్తనం అంటామండి. ఒక క్రమమైన రీతిలో కాంతి అనేది పరావర్తనం చెందితే దాన్ని క్రమ పరావర్తనం అంటామండి. అది ఎక్కువ నునుపు తలం పైన కనిపిస్తుంది. క్రమమైన రీతిలో పరావర్తనం చెందకపోతే క్రమరహిత పరావర్తనం అంటామండి. క్రమరహితం వల్ల ప్రతిబింబాలు స్పష్టంగా ఏర్పడవండి. ఓకేనండి. ఇందులో స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది, ఇందులో అస్పష్టమైన ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయండి. ఓకేనా. ఎస్. నెక్స్ట్, టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్లలోను బల్బుకు వెనకాల పుటాకార దర్పణం అనేది ఉంటుందండి. ఓకేనా. టార్చ్ లైట్లో పుటాకార దర్పణం అండి. నెక్స్ట్, వాహనాల హెడ్లైట్స్ ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ ముందు సైడు, ఆ హెడ్లైట్లో బల్బు వెనకాల అండి, బల్బు లోపల ఉంటాయి కదా, ఆ బల్బు వెనకాల పుటాకార దర్పణం అనేది ఉంటుందండి. చిన్న బల్బు కాంతి కూడా అందుకే మనకి చిన్న బల్బు కూడా ప్రకాశవంతంగాను కనిపిస్తుంది. ఓకేనండి. ఎందుకంటే లోపల పుటాకార దర్పణం అనేది ఉంటుంది. ప్రకృతి మనకు ఒక పెద్ద పాఠశాల అండి. చీమలు శ్రమతత్వాన్ని గురించి వివరిస్తాయండి. చెట్టు చేమలు పరోపకారాన్ని బోధిస్తాయండి. ప్రకృతిని ఆరాధించే మనుషుల్లో మానవత్వం అనేది విరాజిల్లుతూ ఉందండి. ఓకేనా. ఎవరైతే ప్రకృతిని ఆరాధిస్తారో వాళ్ళలో మానవత్వం అనేది విరాజిల్లుతుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగిందండి. ఓకేనా.